హాయ్ అండి, వెల్కమ్ టు అన్నపూర్ణి టాక్స్. ఇవాళ వీడియో ఏంటంటే కుక్కర్లో మటన్ బిర్యానీ అండి. మటన్ బిర్యానీ అయినా అనవచ్చు, మటన్ పులావ్ అన్నా అనవచ్చు, ఏదైనా కానీ చాలా సింపుల్గా, చాలా అంటే చాలా టేస్టీగా, బయట కొనుక్కునే దానికంటే కూడా 10 రెట్లు బాగుంటుంది. అదిరిపోతుంది అనమాట. చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా జ్యూసీగా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పే విధంగా ట్రై చేసి చూడండి, మీ అందరికీ కూడా బాగా నచ్చుతుంది. ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఒక 1/2 కేజీ మటన్ తీసుకున్నాను నేను. అన్నీ కూడా మీడియం సైజ్ ముక్కలుగా చేపించాను. ఇదైతే 5-6 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ మటన్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలానే 1/2 స్పూను పసుపు, 1 స్పూను గరం మసాలా, హోమ్మేడ్ గరం మసాలా 1/2 స్పూను, బిర్యానీ మసాలా 1 స్పూను, 1/2 స్పూను జీలకర్ర పొడి, 2 స్పూన్లు ధనియాల పొడి, 2 స్పూన్లు కారం అండి. మీ కారం మీకు టేస్ట్కి సరిపడా వేసుకోండి. దీంట్లోనే కొత్తిమీర, పుదీనా కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలానే మీ టేస్ట్కి సరిపడా మీరు మిరపకాయలు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక 3 మిరపకాయలు వేస్తున్నాను, కరెక్ట్గా సరిపోతుంది. స్పైస్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లోనే 1/2 చెక్క నిమ్మరసం కూడా పిండేసేయాలి. ఇలా పిండిన తర్వాత దీంట్లో మనం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని అయితే వేసుకోవాలి, ఒక పెద్ద టేబుల్ స్పూన్. ఇవన్నీ కూడా మంచిగా ఈ మటన్కి పట్టించాలండి. మంచిగా ఈ మటన్ అంతా కూడా ఈ పొడులన్నీ వేసుకున్నాం కదా, మంచిగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకి కూడా మంచిగా పట్టే విధంగా మ్యారినేట్ చేసుకోవాలి. మంచిగా మసాజ్ చేయాలన్నమాట ఈ మటన్కి. ఎంతసేపు మనం కలుపుకొని ఎంతసేపు నానబెడతామో అంత బాగుంటుంది. ఇప్పుడైతే కలిపేసాను కదండి, మూత పెట్టి పక్కన పెట్టేద్దాము. మిగతా ప్రాసెస్ అంతా చూసుకుందాం. నేనైతే 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. ఇది 1/2 కిలో కంటే తక్కువ ఉంటుంది ఆ గ్లాసు. అవి శుభ్రంగా కడుక్కొని నానబెట్టి పెట్టుకున్నా. ఇప్పుడైతే కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని తగినంత ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేది మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకుంటాం కదా, ఆ విధంగా. దాంట్లోనే మంచిగా ఫ్రై అయిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకొని మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. ఈ మటన్ అంతా కూడా మంచిగా కలుపుకోవాలండి. నూనెలో ఒక 10 నిమిషాలన్నా మనం ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా మంచిగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టాలి. కుక్కర్కి బెల్ట్ లేకుండా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేయాలి. ఈలోపు మనం రైతా చేసుకుందాము. రైతా కోసం కుకుంబర్ తురుము, ఆనియన్ ముక్కలు, అలానే కొత్తిమీర, సాల్ట్ వేసుకొని ఒకసారి ముందు మిక్స్ చేసుకోవాలంతా కూడా. దాని తర్వాత మంచిగా చిక్కగా గిలకొట్టిన మజ్జిగ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని పక్కన పెట్టుకుంటే మనం రైతా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం మటన్ ఎలా ఉందో చూసేద్దాం. ఇప్పుడు మటన్ అయితే మంచిగా కుక్ అవుతుందండి. ఇప్పుడు ఏం చేయాలంటే, చూసారు కదా చక్కగా మనం వాటర్ కూడా పోయలేదు, కరెక్ట్గా మనకి కుక్ అయిపోయి వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే ఒక పెద్ద టొమాటో ముక్కల్ని వేసుకోవాలి. ఒక టమాటా సరిపోతుందండి, పెద్దది ఒకటైతే సరిపోతుంది 1/2 కేజీకి. ఈ టమాటా ముక్కలు వేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా 3 విజిల్స్ పెట్టుకున్న తర్వాత మూత తీసి చూస్తే చూసారు కదా, మనం ఎటువంటి వాటర్ కూడా వేయకుండా చక్కగా వాటర్ కూడా వచ్చింది. ఆల్మోస్ట్ 3/4 గ్లాస్ వాటర్ వరకు మనకి వచ్చింది. ఇప్పుడైతే రైస్ అయితే వేసేసుకుందాము. నానబెట్టుకున్న రైస్ వేసుకొని నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కదా, 2 గ్లాసులు వాటర్ పోసాను ఫుల్గా. ఒక 1/2 గ్లాస్ పోసాను, ఎందుకంటే ఆల్రెడీ వాటర్ మనకి వచ్చింది కాబట్టి మటన్లో సరిపోతుంది. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చిన తర్వాత 2వ విజిల్ రాకంటే ముందే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక విజిల్ తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది.